పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాల మీద జనసేన పార్టీ నాయకురాలు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ప్రస్తుతం కనుక చూస్తే మనం ఆమె అఫీషియల్ ట్విట్టర్లో ఉన్నాం. క్రాంతి బార్లపూడి ఆవిడ ఏం ట్వీట్ చేశారనేటువంటి అంశం కనుక చూస్తే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి సంబంధించి ఆవిడ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఒకసారి క్రాంతి గారు ట్వీట్ ఏం చేశారో చూసే ముందు ఆవిడ యొక్క వ్యక్తిగత రాజకీయ అంశాలు కనుక పరిశీలిస్తే ముద్రగడ పద్మనాభం కుమార్తెగా ఉన్నటువంటి క్రాంతి గారు జనసేన పార్టీలో చేరక ముందే ముద్రగడ పద్మనాభం గారి తీరుని వ్యతిరేకించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిస్తానని చెప్పినటువంటి మాజీ మంత్రి తన తండ్రి అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి అసలు సిసల వీర మహిళగా క్రాంతి గారికి అయితే పేరుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జనసేన పార్టీలో బార్లపూడి క్రాంతి గారు లాంటి వీర మహిళలు అయితే లేరని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే సూటిగా సుత్తి లేకుండా ముక్కు సూటిగా సమాధానం చెప్పేటువంటి బార్లపూడి క్రాంతి గారి యొక్క ట్విట్టర్లో ట్వీట్ ఆవిడ వ్యక్తిగతంగా ఏం పోస్ట్ చేశారో ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి కనుక చూస్తే క్రాంతి బార్లపూడి గారు చేసినటువంటి ట్వీట్ ఒకసారి చదువుదాం. ఆవిడ అఫీషియల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వర్మ గారు మీ వైఖరి మార్చుకోండి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కారణం కాదు. అది టీడీపీ పార్టీ సొంత వ్యవహారం. మీరు తేల్చుకోవాలి. జనసేన పార్టీపై అక్కసు వెళ్ళగక్కడం ఎంత మాత్రం తగదు. బహుశా మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నచ్చక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పక్కన పెట్టారని ఎందుకు అనుకోకూడదు. రోగం ఒకటైతే మందు ఒకటి వేసిన చందంగా మీ పార్టీ మీకు ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకోకుండా జనసేనను ఆడిపోసుకోవటం తగునా వర్మ గారు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అదేవిధంగా మీరు చేసే చర్యల వలన ప్రజలకు నష్టం కలిగిస్తున్నారని ఎప్పుడైనా తెలుసుకున్నారా? అసలే కూటమి మధ్య ఐక్యత విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి మీ చర్యలు దోహదం చేసేలా ఉన్నాయని అనిపించడం లేదా? ఇప్పటికే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళతారని ఆ పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వైసీపీ మీడియాలో మిమ్మల్ని హైలైట్ చేస్తూ కథనాలు రావటం నిజం కాదా? వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించడానికి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు మద్దతిచ్చారు. బీజేపీని కూడా కూటమిలో చేర్చారు. టికెట్ల విషయంలో కూడా తగ్గి వ్యవహరించారు. ఫలితంగా ఎన్నో విమర్శలకు గురయ్యారు. అయినా సంయమనం కోల్పోలేదు. సరికదా, కార్యకర్తలను విజయం వైపు అడుగులు వేయించారు. మీరొక్కరే త్యాగం చేయలేదండి. జనసేన, టీడీపీ, బీజేపీలో చాలామంది త్యాగాలు చేశారు. కూటమి విజయం లక్ష్యంగా అందరూ పనిచేయబట్టే అనూహ్య విజయాలు, అద్భుత మెజార్టీలు వచ్చాయి. ఒక పక్క పదవి రాలేదని మరో పక్క పవన్ కళ్యాణ్ గారు సుస్థిర స్థానం ఏర్పరచుకుంటే తనకు ఇబ్బందేనని భావించి వర్మ గారు కొన్ని అడ్డంకులు సృష్టించే పనులు కానీ చేస్తున్నారా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారి వలన పిఠాపురం అనూహ్య అభివృద్ధికి నోచుకుంటోంది. వర్మ గారు ఫిక్స్ అయిపోండి. పిఠాపురం ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారికి సుస్థిర స్థానం ఖాయం. ఇక చంద్రబాబు నాయుడు గారిని కూడా కార్యకర్తల చేత తిట్టిస్తున్నారు. అలాంటప్పుడు మీకు పదవి ఎందుకు ఇస్తారండి? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారండి? జై హింద్, జై జనసేన అంటూ బార్లపూడి క్రాంతి గారు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అయితే ఈ ట్వీట్ 14 గంటల క్రితం బార్లపూడి క్రాంతి గారు తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది అఫీషియల్ ఖాతా, బార్లపూడి క్రాంతి గారికి సంబంధించినటువంటి అఫీషియల్ ఖాతా. ఈ ఎక్స్ ఏదైతే వేదికగా ఉందో, ప్రధానంగా కనుక చూస్తే పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా తిడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన కంచుకోట లాంటి పిఠాపురంలో ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటే అడ్డంకులు సృష్టిస్తున్నారనేటువంటి అర్థంతో పాటు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని బార్లపూడి క్రాంతి గారు అయితే ఇక్కడ సూటిగా సుత్తి లేకుండా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత అయినటువంటి తన తండ్రి ముద్రగడ పద్మనాభం గారిని సైతం కూడా వ్యతిరేకించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలంటూ జెండా పట్టిన మహిళా నేతగా
బార్లపూడి క్రాంతి గారు యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు గడించారు ఇప్పటికే. సో జనసేన అధినేత మీద చేసే ప్రతి కుట్రను కూడా ధైర్యంగా తిప్పి కొట్టాలనే ఆలోచనతోటి బార్లపూడి క్రాంతి గారు ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి ఆవిడ చేసిన ట్వీట్ అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. 14 గంటల్లో బార్లపూడి క్రాంతి గారు చేసిన ట్వీట్ 82,000 మంది వీక్షించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనేక మంది, కొన్ని వందల మంది వారి యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ల రూపంలో తెలియజేశారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేతకు ఒక సోదరిలాగా, జనసేన పార్టీ భవిష్యత్తుకు ఒక బలమైన మహిళా నేతలాగా బార్లపూడి క్రాంతి గారు ఉద్భవిస్తున్నారు అంటూ జన సైనికులు సంబరపడుతూ ఉన్నారు.